మనకు చాలామందికి ఇక్కడే ప్లస్ మార్క్ వస్తుందా లేదా. ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, నేను ఎట్లా పెడితే ప్లస్ మార్క్ వస్తుందో నీకు చాలా వీడియో చూపించినాను. ఈ బ్లౌజే కుట్టేటప్పుడు ట్రిక్స్ చెప్పిన. చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది. మనం ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ని ఇలా పట్టుకొని ఇక్కడ నేను పిన్ను పెట్టిన కదా అప్పుడు తీసేయండి. ఇప్పుడు మనం ఖర్చు 2 ఇంచులు ఉంటుంది కాబట్టి ఆ మాత్రం పట్టుకొని స్టార్ట్ చేసుకొని గట్టి కుట్టేసుకోండి. వేసుకొని ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా, ఈ కచ్చుక ఉంటుంది కదా, మనం ఇక్కడ ఎంత సైజు పెట్టినామో ఆ సైజు కచ్చుక ఉంటుంది కదా, ఆ కచ్చుక వరకు ఇలా స్ట్రేట్గా రానివ్వాలి. 2 కిందది మీది సమానం ఉందా చూసుకోండి. ఫస్ట్ చూసుకొని ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గరకు వచ్చి హ్యాండ్స్ 2 ఇలా సమానం పెట్టేసుకొని ఇలాగా మనకి వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంత ఉంది 6 or 6 ఇంచెస్ అన్నట్టు 5.5 అట్లా అన్నట్టు ఉంటే ఇలా పెట్టేసుకొని ఖర్చు మనం 2 ఇంచ్ వదిలినాం కాబట్టి ఆ ప్రకారం తెలిసిపోతుంది. అలా కొలత బ్లౌజ్ ప్రకారం పెట్టేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ గట్టి కుట్టేయండి. కరెక్ట్ వచ్చేసింది. మీకు కొంచెం ఇదేమన్నా ఎగుడు దిగుడు అనిపిస్తే నీట్గా లేకపోతే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లస్ మార్క్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి ప్లస్ మార్క్. ఓకే, మీకు ఇలా రావాలి అని అంటే నేను చెప్పిన చిన్న ట్రిక్స్ అయితే ఫాలో కండి. మన బ్యాక్ పార్ట్లో క్రాస్ పట్టీలో ముందు భాగము, మళ్ళీ ప్లస్ చేతులు కట్ చేసుకునే విధానం, చేతులకు చంకబట్టలు వేసే విధానము ఎంత కరెక్ట్ వస్తే మనకు ప్లస్ మార్కు అలా కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు చిన్న టిప్పు. ఎంత కరెక్ట్ వచ్చింది అసలు, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చూపించాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.